హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మీకైతే మంచి పల్లెటూరు రెసిపీని అయితే పరిచయం అయితే చేస్తాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. పల్లెటూరు అంటే ఒక పల్లెటూరు వాళ్ళు వాడేదనే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ జనరేషన్లో అయితే ఇవాళ రేపట్ల సాధారణంగా అయితే ఒంటి నొప్పులు లేని వాళ్ళు అయితే లేనే లేరు. అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అయితే మనం చేసుకునే రెసిపీ అయితే మునగాకు కారాన్ని అయితే చేసుకోబోతున్నాం. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఒక్క సుక్క నూనె వేసేసేసి ఆ కారాన్ని చల్లుకొని తింటుంటే ఆ రుచి అనేది వేరే లెవెల్ ఉంటుంది. అలాగే మీకైతే మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, మన వాతం నొప్పులు అంటారు కదా, అలాంటి వాటికైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది. మరి ఎప్పుడు ట్రై అయిపోతే ఒకసారి అయితే ఈ విధంగానైతే మునగాకు కారాన్ని మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే బాండి పెట్టేసేసి రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం అయితే మునగాకునైతే కాస్త వేపుకుందాం. మునగాకు పెంచేసేసి దుస్సేసేసి బాగా కడిగేసేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొనేసేసి బాండిలో వేసేసి కాస్త వేపుకోవాలి. ఎందుకంటే మనకు మిరపకాయలతో పాటు బాగా మెదగాలి కదా కారం అనేది. కాస్త వేపేయండి. ఇప్పుడైతే చూశారు కదా, మునగాకునైతే ఈ విధంగానైతే వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోనే ఒక హాఫ్ కప్పు ధనియాలు అయితే తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు మినప్పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటినైతే దూరగానైతే వేపేసేయండి. మనకైతే ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు అయితే కాస్త చిటపట అంటే సరిపోతుంది. ఈ మాత్రం వేగితే ఇప్పుడు వీటిని తీసేసి అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 200 గ్రాముల మిరపకాయలను అయితే తొడిమెలు తీసి అయితే పెట్టుకున్నాను. అలాగే మొత్తం అయితే విడిచి పెట్టుకున్నాను. మధ్యలోకి మిరపకాయలు అయితే ఆఫ్ చేసేయండి. చేసేసి ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా మనం అయితే వేపుకోవాలి బాగా. ఈ మిరపకాయలలోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. వేసేసి ఇప్పుడు మిరపకాయలు అయితే బాగానైతే వేపుకోవాలి. మిరపకాయలు వేగేలోపు అయితే మీరైతే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మిరపకాయలు అయితే మనం మాడిపోనివ్వకుండా దూరగానైతే వేపుకోవాలి. మరీ కర్రగా దాకా ఉంచినట్టే కారంగా కర్రగా అయిపోతుంది. మిరపకాయలు అయితే కాస్త వేగిన తర్వాత ఇందులోకి అయితే మనం మిరపకాయలు తొడమలు తీసి ఆఫ్ చేసుకున్నప్పుడు గింజలు వెళ్తాయి కదా, ఆ గింజలను అయితే ఇలా పైన వేసేసి వీటిని కూడా వేపేసేయండి. చూసారు కదా, మిరపకాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది. దీన్ని తీసి అయితే ఓ ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి. పెట్టేసి కాస్త చల్లబడుతుంది, అప్పుడు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనం వేపుకున్న మిరపకాయలు అయితే బాగా అయితే చల్లబడ్డాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి మిక్సీ గిన్నెలోకి వేసుకొనేసి మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకుందాం. మీకు అంత ఓపుకుంటే రోడ్లు వేసైనా దంచుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ గిన్నెలోకి అయితే సగం సగం వేసుకొనేసి పట్టండి, మంచిగా మెరుగుతాయి. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. చూసారు కదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగానైతే మెత్తగానైతే పట్టేసేయండి. మిరపకాయలు పట్టిన వెంటనే మనం అయితే ధనియాలు, అలాగే మినపప్పు, జీలకర్ర వేపు పెట్టుకున్నాం కదా, వీటిని అయితే మిక్స్ అయితే పట్టుకుందాం. ధనియాలు, మినపప్పు అయితే కాస్త మెదిగిన తర్వాత మనం ముందుగానే వేపు పెట్టుకున్నాం కదా మునగాకు, ఆ మునగాకునైతే వేసేయండి ఇందులో. ఇప్పుడు మునగాకుతో పాటు మొత్తం అయితే మిక్స్ అయితే పట్టుకుందాం మెత్తగా. చూసారు కదా, మునగాకు గిన్నె మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఇందులోనే ఎల్లిపాయలు నేనైతే ఒక 20 ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఎల్లిపాయలు తీసుకొని వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టాలి. చూసారు కదా, ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే పట్టుకుందాం. ఎల్లిపాయలు అయితే కాస్త మెదిగిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే వేసేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయితే మెత్తగా పట్టేయండి. చింతపండు వేసుకొని మనం ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే కారం అయితే పట్టి పెట్టుకున్నాం కదా, ఆ కారం అయితే మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొనేసి మొత్తం కల పట్టుకోవాలి. మొత్తం మనం పట్టిన కారాన్ని మొత్తం వేసేసేసి ఇప్పుడు మనం ఇందాకనే మునగాకు, జీలకర్ర, మినపప్పు, ధనియాలన్నీ మెత్తగా పట్టుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కారాన్ని కలబట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కారాన్ని అయితే మెత్తగా పట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి అయితే బాండీలోకి వేసుకొని మళ్ళీ మొత్తం కలగలుపుకుందాం. చూసారు కదా, కారాన్ని అయితే బాండీలోకి వేసేసేసి ఏమైనా కలగలుపుంటుంటే మొత్తం అయితే బాగా అయితే కలగలిపేసేయండి. చూసారు కదా, మనకైతే మునగాకు కారం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. అయితే వేడి అన్నంలోకి కారం, ఒక్క స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఆ రుచి అనేది
వేరే లెవెల్. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా వరకు అయితే చాలా చాలా మంచిది. మనకు వాతం నొప్పులు ఉన్నోళ్ళు కానీ, మోకాలు నొప్పులు, మోచేతి నొప్పులు ఇలా ఉన్నోళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ మునగాకు కారం అయితే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ మునగాకు కారం రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.